మార్చ్ 26న విడుదల కానున్న బ్యాండ్ మేళం ఇప్పటికే ట్రైలర్తో మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమా నిజంగా హిట్ అవుతుందా లేక రొటీన్ లవ్ స్టోరీగానే మిగిలిపోతుందా? ఇది ఫేక్ హైప్ కాదు, రియల్ ప్రీ రిలీజ్ రివ్యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బ్యాండ్ మేళం సినిమా గురించి. ఇదింకా రిలీజ్ కాలేదు కాబట్టి ఇది ఫుల్ రివ్యూ కాదు, ట్రైలర్ ప్లస్ ఇండస్ట్రీ బజ్ ఆధారంగా ఆనెస్ట్ అనాలిసిస్. ట్రైలర్ చూస్తే ఇది ఒక సింపుల్ రూరల్ లవ్ స్టోరీ. చైల్డ్హుడ్ లవ్, సెపరేషన్, మళ్లీ కలుసుకునే ప్రయాణం. స్టోరీ కొత్తది కాదు, కానీ ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ మ్యూజిక్. బ్యాండ్ మేళం కాన్సెప్ట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. కొన్ని ట్యూన్స్ ఆల్రెడీ క్యాచీగా ఉన్నాయి. మ్యూజిక్ క్లిక్ అయితే సినిమా హాఫ్ సక్సెస్ అయినట్టే. లీడ్ పేర్ ట్రైలర్లో చాలా న్యాచురల్గా కనిపించారు. కెమిస్ట్రీ ఫోర్స్డ్గా అనిపించదు. ఎక్స్ప్రెషన్స్ సింపుల్గా ఉన్నాయి. ఇది ఎమోషనల్ సీన్స్కి ప్లస్ అవుతుంది. విలేజ్ బ్యాక్డ్రాప్ చాలా రియలిస్టిక్గా ఉంది. ఫెస్టివల్ సీన్స్, బ్యాండ్ కల్చర్ చాలా కలర్ఫుల్గా చూపించారు. డైరెక్టర్ ఫీల్ గుడ్ టోన్ మీద ఫోకస్ పెట్టినట్టుంది. కానీ కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి. స్టోరీ ప్రెడిక్టబుల్ అయ్యే ఛాన్సుంది. స్క్రీన్ ప్లే స్లో అయితే బోర్ అవ్వచ్చు. ఇమోషనల్ కనెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా చెప్పాలంటే బ్యాండ్ మేళం ఒక సింపుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ. మ్యూజిక్ ప్లస్ ఎమోషన్ క్లిక్ అయితే హిట్, లేకపోతే యావరేజ్. నా ప్రెడిక్షన్ రేటింగ్ 3/5. యూత్కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్కి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మీరేమనుకుంటున్నారు? బ్యాండ్ మేళం హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా? కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. మార్చ్ 26 తర్వాత రియల్ రివ్యూ కూడా తీసుకొస్తాను.